కొనిదెల ఇప్పుడు ఈ పేరు ట్రెండింగ్ లో ఉంది. కొనిదెల అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి కుటుంబం. చిరంజీవి ఇంటి పేరు ఎందుకు ఇప్పుడు వార్తలో నిలుస్తోంది? జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనిదెల పేరు మారుమోగడానికి కారణం ఎలా అయ్యారు? ఆయన ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల ప్రాంతం కేవలం ఆ ఊరి పేరుతోనే 6 కోట్ల రూపాయల నిధులను రాబట్టింది. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికారంలో లేనప్పుడే ప్రజల కోసం ఎంతో సేవ చేసిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఆ ఊరి కోసం 6 కోట్ల రూపాయలను కేటాయించారు. అంతేకాదు తన సొంత ఖాతా నుంచి 50 లక్షలు నిధులు ఇచ్చారు. దానికి కారణం ఏంటి? ఎందుకు ఇప్పుడు ఆ గ్రామం చాలా ఫేమస్ అయింది? వైకే టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం రండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో ఎప్పుడు ముందుంటారనే సంగతి తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. ఒక్కసారి మాట ఇచ్చారంటే ఎంత కష్టం వచ్చినా దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. తాజాగా మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తన ఇంటి పేరుతో ఓ గ్రామం ఉందని తెలుసుకుని ఏకంగా 50 లక్షలు సొంత నిధులిచ్చారు. అంతేకాకుండా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించి కీలక సమస్యలను పరిష్కరిస్తున్నారు. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ పర్యటనలో పవన్ కళ్యాణ్కి ఒక ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో తన ఇంటి పేరుతో కొనిదెల అనే గ్రామం ఉందని తెలుసుకుని ఆశ్చర్యంతో పాటు సంతోషపడ్డారు. వెంటనే గ్రామ అభివృద్ధి గురించి ఆరా తీసిన పవన్ కళ్యాణ్ ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, వ్యక్తిగతంగా 50 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధికి ఇస్తానని హామీ ఇచ్చారు. గ్రామం నా ఇంటి పేరు నేను మర్చిపోను, నాకు కృతజ్ఞత ఉంది. కొనిదెల గ్రామంతో చాలా కనెక్టింగ్. ఒకప్పుడు నేను దాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాను. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కొనిదెల గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఇప్పుడు కొనిదెల మహర్దశను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ ఈ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి కీలక సమస్యలను పరిష్కరిస్తున్నారు. కొనిదెల గ్రామ ప్రజల ప్రధాన సమస్యైన తాగునీటి ఎద్దడిని తీర్చడానికి పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి 50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. గతంలో ఆయన ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధులతో గ్రామంలో 90,000 లీటర్ల మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ ఏం అవసరం అయితే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక 50 లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను. ఏవైతే అవసరమో మనకి కొనుగోలు కావాలి. నాకు అలా చెప్పి అక్కడ ప్రత్యేకంగా కాదు, మన గ్రామాన్ని ప్రతిదీ పేరు పేరు నాకు చాలా ఇష్టం, నాకు అన్ని గౌరవిస్తాను. ఈ ట్యాంక్ ద్వారా సుమారు 2,000 మంది గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. వేసవి కాలం ప్రారంభానికి ముందే ఈ పనులు పూర్తి కావడం పట్ల పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేసిన గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. కేవలం తాగునీటికే పరిమితం కాకుండా వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు 6 కోట్లకు పైగా నిధులను పవన్ కళ్యాణ్ కొనిదెల గ్రామానికి కేటాయించారు. పల్లె పండుగ 1.0 కింద 20 లక్షలతో 3 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పల్లె పండుగ 2.0 కింద 45 లక్షల అంచనా వ్యయంతో మరో 7 సీసీ రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. దత్తత తీసుకున్నాడు. ఆ సందర్భంగా మాకు 50 లక్షలు ఇచ్చి ఆర్థికంగా ట్యాంక్ కట్టించినాడు. మాకు ఇక్కడ నీళ్ళ వసతి చాలా తక్కువ. నీళ్ళ వసతికి ట్యాంక్ కట్టించినాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ట్యాంక్ పూర్తయింది. మాకు సీఎం గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సార్ వచ్చి మాకు ఓపెనింగ్ చేయాలని మేము మరీ మా లేడీస్ సందర్భంగా కోరుకుంటున్నాం. గ్రామంలోని రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీగా నిధులు వెచ్చించారు. కొనిదెల జిల్లా పరిషత్ స్కూల్ నుంచి లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ నిర్మాణానికి 4 కోట్లు మంజూరు చేశారు. అలాగే R&B రోడ్ నుంచి గ్రామానికి వచ్చే రహదారి పునరుద్ధరణ కోసం 45 లక్షలు కేటాయించారు. ప్రజల అభ్యర్థన మేరకు గృహ నిర్మాణ శాఖ సహకారంతో 19 ఇళ్లు, 4 పశువుల షెడ్లు, నీటి తొట్టెలను నిర్మించారు.
రైతు సంక్షేమే ధ్యేయంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద 49 ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి చేశారు. వ్యవసాయానికి సాగునీరు అందించేలా 2 మైనర్ కాలువల పునరుద్ధరణ పనులు పూర్తి చేయడంతో పాటు 3 కమ్యూనిటీ చెక్ డ్యామ్స్ మరమ్మతులు కూడా పూర్తయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో గ్రామాన్ని దత్తత తీసుకుంటానిచ్చిన హామీని పవన్ కళ్యాణ్ అక్షరాలా అమలు చేస్తున్నారు. తన ఇంటి పేరుతోన్న గ్రామం కావడంతో ఆ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. రెండు 2019లో పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి ఒక విషయం వచ్చింది. వాళ్ళ ఇంటి పేరుతో కొనిదెల అనే ఒక గ్రామం కర్నూలు జిల్లాలో ఉందని తెలిసింది. ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. తన సొంత నిధులు 50 లక్షల రూపాయలతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 కోట్ల రూపాయలు నిధులు ఆ గ్రామానికి ఇచ్చారు. కేవలం కొనిదెల అనే పేరుతోనే ఇవాళ ఆ గ్రామం అభివృద్ధిలో ముందుంది. అంతేకాదు అభివృద్ధి జరిగిన తర్వాతే తమ గ్రామానికి వచ్చి పర్యటిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ తమ గ్రామానికి రావాలంటూ కూడా ఆ గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది వైకే టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజేష్, వైకే టీవీ, విజయవాడ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.